ఎల్సెలా బుక్స్ వారి ప్రత్యేక లెంట్ సీజన్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఇది దేవుని పిలుపు మరియు నాయకత్వంపై ఒక సంక్షిప్త విశ్లేషణ. మన దైనందిన జీవితంలో దేవుని పిలుపును, మన నిజమైన బాధ్యతను అసలు ఎలా గుర్తించాలి అనే ఆసక్తికరమైన అంశాన్ని ఈరోజు మనం చూద్దాం. మొదటగా మీరెప్పుడైనా గమనించారా? దేవుడు ఎప్పుడూ అందరి దృష్టిలో పడే గొప్పవారినెంచుకోడు. ఎక్కడో తెరవెనుక ఎవరికీ తెలియకుండా చాలా నమ్మకంగా పనిచేసుకునే సామాన్యులనే తన పనుల కోసం పిలుస్తుంటాడు. రెండవది, ఇది మన వృత్తిని, మనం చూసే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది కదూ. అంటే దేవుని పిలుపు అనేది కేవలం గొప్ప గొప్ప పొజిషన్స్లో కూర్చోవడంలో లేదు. ప్రతిరోజూ మనం చాలా సాధారణంగా చేసే చిన్న చిన్న పనుల్లోనే దాగి ఉంది. చివరగా, గొర్రెలు కాసెంత సాధారణమైన పనిలో ఉన్న ఒక కుర్రాడు తన కాపరి పిలుపును విని ఒక గొప్ప నాయకుడిగా ఎలా మారాడో ఒక్కసారి ఆలోచించండి. ఇది మనకు నిజమైన లీడర్షిప్ అంటే ఏమికో కళ్లక్కట్టినట్లు చూపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, నిజమైన నాయకత్వం మరియు దేవుని పిలుపు అనేవి గొప్ప వేదికల మీద కాదు, మనం రోజువారీ చేసే పనుల్లో చూపే నమ్మకత్వంపైనే ఆధారపడి ఉంటాయి. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు, మరియు మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.